ప్రభు నామనకు మహిమ కలుగునుగాక. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యము మనం చదువుకుంటున్నాం. సమయము పోనీక సద్వినియోగము చేసుకొనుము అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుళ్ళారా, కడవరి దినాల్లో మనం ఉంటున్నాము. ప్రభు రాకడ ఏ సమయంలో ఉంటుందో అనేకమైన సూచనలు మనకు కనపడుతున్నప్పటికీ వాటిని అనుసరించి దేవుని రాకడ కొరకు ఎదురు చూసే సందర్భం చాలామందికి లేదు. అదే అధ్యాయంలోనే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలోనే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచుటకు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయులాగున నా కొరకు ప్రార్థించుడి. అంటే సమయం సద్వినియోగం చేసుకొని సువార్త ప్రకటన అప్పట్లో పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పటికీ హెచ్చరిక ఇస్తూ చెప్తున్నాడు, క్రీస్తు మర్మము అనగా సువార్త పరిచర్య చేయడానికి నాకు సమయం, అనుకూలమైన సమయం దేవుడు ఇచ్చేటట్టు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అంటే ఇప్పట్లో మనకు దేవుడు అనుకూలమైన సమయం ఇచ్చి ఉన్నాడు. మన సమయాన్ని మనం సద్వినియోగపరచుకొని ప్రార్థనలో మెలకుగా ఉండి కృతజ్ఞత గలవారై సువార్త పరిచర్య చేయడానికి దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఒక దినం మనకు 24 గంటలు ఉంది. అందులో కూడా 10వ భాగం సమయం దేవుని కొరకు మనం సద్వినియోగపరచుకోవాలని ఎవరు కూడా మర్చిపోకూడదు. మరి మాటలు దినమంతటిలో మన చూపులు, తలంపులు, మాటలు, క్రియలు దేవునికి అంగీకారంగా ఉంటున్నవా లేవా అనేది మనము తెలుసుకోవాలి. చూడండి, మాటల గురించి పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు. అపవిత్రమైన మాటలను బట్టి ఎవరినూ నిన్ను మోసపరచకూడదు అంటున్నాడు. అపవిత్రమైనటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడేవారు భక్తిహీనులు అవుదురు అని చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే వ్యర్థమైన ముచ్చటలను బట్టి నీ సమయం వ్యర్థం చేసుకోవద్దని కూడా చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఏం చెప్తున్నాడంటే, సువార్త పని చేయము, సమయమునందు అసమయమునందు సువార్త పని చేయమని హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూపుల గురించి మనం తలంచుకున్నట్లయితే మరి వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నీ కన్నులు జాగ్రత్త చేసుకోమని, నీ స్వాధీనంలో ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు. నీ కనులు నిన్ను ఆటంకపరిచినట్లయితే కనులు నీ ఎదురు నుంచి పెరికి వేయమంటున్నాడు దేవుడు. కానీ ప్రియమైనటువంటి దేవుళ్ళారు, యోబు భక్తుడే అంటున్నాడు, నేను నా కనులతో నిబంధన చేసుకొని ఉన్నాను దేవునికి కనుక నేను కనులతో పాపము చేయలేను అంటున్నాడు. భక్తులందరూ అలాంటి మాటలు మాట్లాడితే మరి మన కళ్ళతో మనం ఏం చేస్తున్నాం? వ్యర్థమైన వాటిని చూస్తున్నామా? వ్యర్థమైన వాటి కొరకు మన కళ్ళు వాడుకుంటున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూపులు, తలంపులు మనిషి వేరే ఎవరికి తెలియదు కనుక అనుకొని మన తలంపులు మన ఇష్టానుసారంగా మనం వాడుకుంటాం. కానీ మనకి ఇష్టమైన దాన్ని ఆలోచన చేసుకుంటాం, మాట్లాడుకుంటాము. మరి మాట్లాడితే ఇతరులకు తెలుస్తుంది, మాట్లాడిపోతే మన హృదయ తలంపులు ఎవరికి తెలియదు. ధనవంతుడు కూడా తలంచుకున్నాడంట. ఏమని తలంచుకున్నాడంటే, నాకు బాగా పండింది నా పంటలు, నేను కొట్లన్నీ పగలగొట్టి పెద్దది కట్టించుకుంటాను, చాలా నా ధాన్యమంతా దానిలో కూర్చుకుంటాను, నా ప్రాణంతో చెప్పుకుంటాను, నా ప్రాణమా చాలా సంవత్సరాల వరకు నీకు ఏ లోటు లేదు, బాగా తినుము, తాగుము, సుఖించుము అని చెప్పుకుంటానని అనుకున్నాడంట. అనుకుంటే దేవుడు అన్నాడంట, ఒరి మూర్ఖుడా, ఈ రాత్రి కాలం నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వగును అని దేవుడు అడిగాడంట. చూడండి, తలంపులు అతను హృదయంలో తలంచుకున్నాడు నాకేం పర్వాలేదని. కానీ ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది తలంపులు. కనుక మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నా ఎవరికి తెలుసు? మానవుని హృదయంలో తలంపులు పుట్టకమునిపే దేవుడు ఎరిగి ఉన్నాడంట. కాబట్టి మన తలంపులు దేవునికి అంగీకారమైనగా ఉంటున్నవా లేవా అనేది మనము గమనించుకోవాలి. ఇకపోతే మన క్రియలు దేవునికి అంగీకారంగా ఉన్నవా లేదా అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. చూడండి, దేవునికి అంగీకారమైనటువంటి క్రియలు లేదా పనులు మనలో ఉండాలంటే వాక్యానుసారమైన జీవితము మనలో ఉండాలి. దేవుని భయం అనేది మనలో ఉంటే దేవునికి అంగీకారమైన పనులే మనం చేస్తాం. కయ్యూను, హేబేలు ఇద్దరు ఉన్నారు. మరి కయ్యూను ఎవరు చూడలేదని హేబేల్ని పొలంలో చంపేశాడు. చంపిన తర్వాత ఏం తెలియనట్టుగా ఉన్నాడు. కానీ భూమిలో నుండి హేబేలు రక్తం దేవునికి మొరబెట్టిందంట. దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడేడని. కానీ కయ్యూను ఏమనుకున్నాడు? ఎవరికి తెలియదు అనుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? మన క్రియలన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడి కనబడకుండా దాక్కోగలిగిన స్థలం ఏది కూడా లేదు మానవునికి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యంలో ఏం చెప్తుందంటే, గోడలోని రాళ్ళు దూలములు కూడా సాక్ష్యం ఇస్తాయంట మానవుని క్రియలు. తలుపులు వేసుకొని
దానిలో రూమ్ గది లోపల మనం ఏదైనా తప్పు చేసినా ఎవరికి తెలియదు అనుకున్నా ఆ రాళ్ళు ఆ దూలాలు కూడా దేవునికి సాక్ష్యం ఇస్తాయని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. సొదొమ గొమొర్రా ప్రజల పాపము భూమిలో నుండి మొరబెట్టిందంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనము మన చూపులు, మన తలంబులు, మన క్రియలు సమస్తము ఎవరికి అంగీకారంగా ఉండేవిగా చూసుకోవాలి. దేవునికి అంగీకారంగా ఉండేది చూసుకొని సమయం పోనీయకుండా సద్వినియోగపరచుకొనచ్చు దేవునిలో గడుపుకునేదానికి మనల్ని మనం సిద్ధపరచుకొని ఈ రాకడ సమయంలో ప్రభు రాకడ కొరకు సిద్ధపడేవారిగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అటుదన్నీ దేవుడు మనకిచ్చినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మా చూపులు, మా తలంబులు, మా క్రియలు మీకు అంగీకారమైనవిగా ఉండినట్టుగా మమ్మల్ని సిద్ధపరచిన ఆయన, మీరు ఏ సమయాన్ని వస్తారో మాకు తెలియదు కనుక మేము ఎల్లవేళలేందు సిద్ధపాటు కలిగిన వారై ఉండి రాకల్లో మిమ్మల్ని ఎదుర్కొనే ధన్యత మాకును దయచేసి మీతో కూడా మధ్యాకాశంలో ఆ పెళ్లి విందులో పాలు పంచుకొని నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకును దాన్ని దయచేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.